జనసేన పార్టీ ఏలూరు కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. నగర అధ్యక్షులు వీరంకి పండు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రెడ్డి అప్పలనాయుడు జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యాంగాల్లో మన రాజ్యం ఒకటని, దేశ పౌరుల హక్కులను పరిరక్షించడంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలవడంలో రాజ్యాంగం మహోన్నత పాత్ర పోషించిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉన్న ప్రజాస్వామ్య సంక్షోభాన్ని రాజ్యాంగమే సరిదిద్దగలదని ఆకాంక్షించారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని అందించిన భారతమాతకు జేజేలు కొడుతూ దేశ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, 11వ డివిజన్ కార్పొరేటర్ కోయ సత్యబాబు, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నాయకులు రెడ్డి గౌరీశంకర్, ఎట్రించి ధర్మేంద్ర, బోండా రామునాయుడు, పేటేటి రామకృష్ణ ప్రసాద్, జనసేన రవి, లక్కెంశెట్టి కిరణ్, పైడి లక్ష్మణరావు, కన్నా ప్రసాద్, బొద్దా నాగేశ్వరరావు, కీర్తి కృష్ణనాయుడు, వాసా సాయి, కొనికి మహేష్, దేవరపల్లి రత్నబాబు, సైలాడ పూర్ణ, నాయకురాలు గుదే నాగమణి, గిడుతూరి పద్మ, కన్నా దుర్గాభవాని మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. మన ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో గణతంత్ర వేడుకల్ని నిర్వహించుకున్న దీనికి హాజరైనటువంటి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరికీ కూడా గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ, దాని యొక్క ప్రాముఖ్యత అనేది మనం ఆగస్టు 15 అదేవిధంగా రిపబ్లిక్ డే, ఈ రెండు కూడా భారతదేశం అంతటా కూడా జరుపుకుంటాం. ఎందుకంటే దీనికి కులాలు లేవు, మతాలు లేవు. అన్ని పండుగల కంటే కూడా చాలా ఘనంగా భక్తి శ్రద్ధలతో జరుపుకునేటువంటి 2 రోజులు. ఎందుకంటే దాదాపు బ్రిటిష్ వాళ్ళ యొక్క చేతుల్లో నలిగి బానిసలుగా జీవించి ఏ రకమైనటువంటి హక్కులు లేకుండా ఉన్నటువంటి తరుణంలో ఏర్పడినటువంటి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, అదేవిధంగా గణతంత్ర వేడుక. అంటే మనల్ని మనం పాలించుకునేటువంటి రోజు అనేది కార్యకర్తలు, వీర మహిళలందరూ కూడా వచ్చే కార్యక్రమాన్ని, ఎందుకంటే ఇది జెండా పండుగ, ఇది రాజ్యాంగ పండుగ, ఇది రాజ్యాంగం అందించినటువంటి అనేకమైనటువంటి స్వేచ్ఛా జీవితాలు మనం అనుభవిస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఈ రోజున ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క రిపబ్లిక్ డే అనేది జరుపుకోవాల్సినటువంటి అవసరం అనేది ప్రతి ఒక్క పౌరుడి పైన ఉందని తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున స్వాతంత్రం ఇస్తే మనకి రిపబ్లిక్ డే 26 జనవరి 58లో వచ్చింది. 56 రిపబ్లిక్కిను ఇండిపెండెన్స్కి ఉన్న తేడా చాలా ఉంటుంది. మనం తర్వాత కాలంలో మనం సింపుల్గా రాజ్యాంగాన్ని అమలు చేసుకున్న రోజుగానే మనం భావిస్తున్నాం. కానీ నేను మన మిత్రులందరికీ ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, మన భారత గాథ సీరియల్ వచ్చిందో చూడమని, ఎంత మనగలుగుతుంది అనేది మనందరికీ తెలుసు. సందర్భంగా మరి మనం అందరం రాజ్యాంగ స్ఫూర్తికి పునరంకితం అవుతామని మన జన సైనికులు అందరూ ఒక నిర్ణయం తీసుకుంటూ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాం.